శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై దుర్గామాత. అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ రాగి చెంబుతో చిన్న పరిహారాన్ని తెలుసుకోండి. ఈ రాగి చెంబుతో ఈ చిన్న పరిహారం గనక చేస్తే మీ అదృష్టమే మారిపోతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి లైక్ చేసి జై దుర్గామాత లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మీ ఇంట్లో రాగి చెంబు ఉందా? అయితే మీరు ఒక గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోకండి. చాలామందికి తెలియకపోయినా పాతకాలం నుండి వస్తున్న ఈ చిన్న పరిహారం వల్ల ఎంతోమంది జీవితంలో మార్పు వచ్చింది. ఎంతోమంది కూడా నాకు చెప్పారు, "అక్క మీరు చేసిన తర్వాత ఈ పరిహారం చేసిన తర్వాత మా జీవితంలో మార్పు వచ్చింది" అని. ఈరోజు నేను మీకు చెప్పబోయేది రాగి చెంబుతో చేసే సింపుల్ కానీ శక్తివంతమైన పరిహారం. దీనికి చాలా శక్తి ఉంటుంది. రాగి చెంబు అనేది చాలా పవర్‌ఫుల్ అండి. రాగి చెంబు ప్రాముఖ్యత, మన పెద్దలు రాగి పాత్రలను ఎందుకు ఉపయోగించేవారో ఎప్పుడైనా మీకు తెలిసుంటే తెలుస్తుంది. రాగి లోహం శుద్ధి గుణం కలిగి ఉందని నమ్మకం. నీటిలో శుభ్రంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. రాగి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. నెగెటివ్ అనేది మన జీవితంలో రాకుండా చేస్తుంది. పాజిటివ్‌నే ఎక్కువ మన జీవితంలోకి తీసుకొస్తుంది. ఇంకా ఈ పరిహారం ఎలా చేయాలంటే, ఇప్పుడు అసలు విషయం తెలుసుకోండి. ప్రతిరోజు ఉదయం ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని నింపండి. కొంచెం పసుపు, అక్షింతలు వేసి దేవుడి ముందు ఉంచి ప్రార్థించండి. మీ మనసులో ఉన్న కోరికను స్పష్టంగా చెప్పండి. ఆ తర్వాత ఆ నీటిని తులసి మొక్కకు పోయండి. మనస్ఫూర్తిగా తులసమ్మకు దండం పెట్టుకుంటూ ఆ నీటిని పోసి మీ కోరికను చెప్పండి. ధనా ధనాకర్షణ కోసం ప్రత్యేకంగా శుక్రవారం రోజున చేస్తే ఈ పరిహారాన్ని, ధనాకర్షణ అనేది చాలా బావుంటుంది. మీ ఇంట్లో ధనానికి కొదువ ఉండదు. మీ జీవితంలో ధనం అనేది ఆకర్షణీయంగా ఉంటుంది. రాగి చెంబులో నీళ్లు పోసి ఒక నాణెం వేయండి. ఒక రూపాయి కాయిన్ గానీ, లేదంటే రూ. 5 కాయిన్ కానీ వేయండి. పసుపు, కుంకుమ వేసి లక్ష్మీదేవి ముందు ఉంచండి ఆ రాగి చెంబును. ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలా చాలామందికి జరిగింది. జరిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో జరిగిన విశేషాన్ని మనతో పంచుకున్నారు. మేము ఇలా చేయడం వల్ల ఎన్నో మార్పులు వచ్చాయి అని ఎంతోమంది చెప్పారు. మీరు కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి. అలాగే ఇంటి రక్షణ కోసం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రాగి చెంబులో నీళ్లు ఉంచితే నెగెటివ్ అనేది మన ఇంటి లోపలికి అస్సలు రానివ్వదు. అంతా కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. ఎవ్వరైనా దిష్టి పెట్టాలని చూసినా ఏదైనా సరే నెగెటివ్ అనేది మన లోపలికి వస్తూ ఉన్నా కూడా ఆ నెగెటివ్‌నంతా కూడా ఈ రాగి చెంబులో నీళ్లు పోసి ఉంచడం వల్ల ఆ నెగెటివ్‌నంతా బయటికి గెంటేసి మనకి పాజిటివ్‌నంతా కూడా ఆ రాగి చెంబు లోపలికి తీసుకువస్తుంది. ఇది ప్రశాంతత పెంచడానికి కూడా చాలా అంటే చాలా సహాయపడుతుంది. ఎంతోమంది జీవితంలో ఎంతో, ఎంతో చిరాగ్గా బాధలతో ఉన్న వాళ్ళకి ఈ పరిహారం చేసిన తర్వాత కొంచెం కొంచెం మార్పు వస్తూ వాళ్ళ జీవితం మారింది. అలా పాజిటివ్ అనేది వాళ్ళ జీవితంలోకి వచ్చి నెగెటివ్ అనేది వాళ్ళ జీవితం నుండి పోయింది. ఇప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఈ రాగి చెంబు పరిహారం చేసేవాళ్ళు ఉంటారు. ఒక్కరోజు వాళ్ళకి చేయకపోయినా సరే మనశ్శాంతి ఉండదు. అదొక రకంగా అనిపిస్తుంది వాళ్ళకి. అలాగే ఈ రాగి చెంబు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. రాత్రి రాగి చెంబులో నీళ్లు ఉంచి, ఆ నీళ్లను ఉదయాన్నే తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీరమంతా శుభ్రంగా ఉంటుంది. ఇలా చాలామందికి చెప్పడం వల్ల ఈ రాగి చెంబుతో ఇలా చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యంలో కూడా చాలా మార్పులు వచ్చాయని నాతో వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పుకున్నారు. ఇది కూడా మీరు నమ్మకంతో చేస్తే మీ ఆరోగ్యంలో ఎప్పటినుండో తీరని సమస్యలు గానీ, ఏవైనా ఉంటే అవి కొంచెం మెరుగవ్వచ్చు. ఇలా ఎంతోమంది జీవితంలో జరిగాయి కాబట్టి మీకు కూడా ఈ రాగి చెంబు పరిహారం అనేది నమ్మకంతో చేస్తే మీ నమ్మకమే బలమవుతుంది. కష్టపడకుండా ఫలితం రావడం కష్టం, కానీ మంచి ఆలోచనలు, కృషి ఉండి మనం ఏదైనా చేస్తే ముందుకనేది వెళ్ళవచ్చు. ఈ పరిహారం మీ జీవితంలో మంచి మార్పు తీసుకొస్తుంది. ఒక్కసారి నమ్మకంతో ట్రై చేసి చూడండి. అలాగే ఇప్పుడు ఎలా చేయాలో సులభంగా చెప్తాను వినండి. రాగి చెంబు ఉదయం పూజా విధానం ఎలా చేయాలంటే, ఒక్క చిన్న రాగి చెంబు తీసుకోండి. అందులో శుభ్రమైన నీళ్లు వేసి నింపండి. కొంచెం పసుపు, అక్షింతలు వేయండి. ఇంటి దేవుడి ముందు ఉంచి ప్రార్థించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి దేవునికి. ఆ రాగి చెంబును పెట్టి లక్ష్మీదేవిగా భావిస్తూ దేవునికి చెప్పుకోండి. ఇలా నాకు ఈ కోరిక తీరాలి. నాకిలా డబ్బు విషయంలో గానీ, ఆరోగ్య సమస్యలు గానీ, ఇంటి విషయంలో గానీ ఇలా బాధపడుతున్నాను. ఇలా నాకు ఈ కోరికలో
నాకొక మంచి జరగాలి అని చెప్పుకోండి. ఇంటి లోపల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. తులసమ్మ దగ్గర ఆ రాగి చెంబులో నీళ్లు వేయండి. అదే రాగి చెంబులో నీటిని తులసి మొక్కకి పోయండి. ఆరోగ్యం, కుటుంబం శ్రేయస్సు పెరుగుతుంది. చాలా బావుంటుంది. రాత్రి నీళ్లు త్రాగడం. రాత్రి రాగి చెంబులో నీళ్లు నింపి ఉదయం లేచిన వెంటనే ఆ నీళ్లు కనుక మీరు త్రాగారంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరానికి చాలా మంచిది. ప్రధాన ద్వారం వద్ద రాగి చెంబుతో నీళ్లు ఉంచి ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఉంచండి. ఫలితం చాలా గమ్ముని వస్తుంది. నెగెటివ్ ఎనర్జీ తగ్గి సంపద అనేది ఆకర్షిస్తుంది. మీ జీవితంలో ఎప్పుడూ సంపద ఉంటూనే ఉంటుంది. ఈ రాగి చెంబు పరిహారం చాలామంది జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువచ్చింది. ఎప్పటినుండో బాధపడుతున్న వాళ్ళు గానీ, డబ్బు విషయంలో గానీ, ఆరోగ్యం గానీ, ఇంటి సమస్యలు గానీ, ఇలా ఈ రాగి చెంబు పరిహారం చేసిన తర్వాత కొద్దిగా వాళ్ళ జీవితంలో మార్పులు జరిగాయి. ఇప్పటికి కూడా ప్రతిరోజు ఈ పరిహారం చేసేవాళ్ళు చాలా